అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. యాక్చువల్గా ఒక న్యూస్ నేను చదివాను, ఒక పేపర్లోనే అక్కడ చదివాను రీసెంట్గా, ఇప్పుడు ఒక 2-3 days బ్యాక్ అనుకుంటా. అబుదాబి నుంచి ఒక ముగ్గురు H1B హోల్డర్స్ని డిపోర్ట్ చేశారు. సో అది ఏంటి, ఎందుకు చేశారు, అసలు చేయొచ్చా చేయకూడదా, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్. చేశారు కదా? ఓకే, డన్. ఈసారి అయితే నమ్ముతున్నాం మిమ్మల్ని. ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అబుదాబిలో యాక్చువల్గా కొంచెం ఫ్రీ ఉంటుంది, అక్కడ మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంత పెద్ద పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ మధ్యన చాలా మంది అన్నారు. నేను మా ఫ్రెండ్స్తో ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు కూడా, అరే అందరూ అబుదాబి నుంచి వస్తున్నారు అని వాడు చెప్పాడు అనమాట. అంటే చాలా మంది కూడా ఎక్కువ మూమెంట్ ఇది యుఎస్ రావడానికి H1 వాళ్ళంతా అబుదాబి నుంచి వస్తున్నారు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కొంచెం అంత స్ట్రిక్ట్గా లేదు అని చెప్పేసి అన్నారు. చాలా మంది వెళ్తున్నారు. కానీ సడన్గా ఇప్పుడు ఏంటంటే ఒక 1 week నుంచి ఒక 3 days అనుకుంటా, June 23rd జరిగింది అని అనుకుంటున్నాను నేను ఇది ఇన్సిడెంట్. యాక్చువల్గా అంటే ఆ న్యూస్ ఆర్టికల్స్లో June 23rd అని వేశారు. మరి అది కరెక్ట్ ఎప్పుడు జరిగిందని నాకు తెలియదు. కానీ ముగ్గురు H1B వీసా హోల్డర్స్ని CBP ఆఫీసర్స్ డిపోర్ట్ చేశారంట. ఏ కండిషన్ మీద అంటే 60 days కన్నా ఎక్కువ ఉండకూడదు ఇండియాలో. మీరు అవుట్ సైడ్ ద కంట్రీ మోర్ దెన్ 60 days ఉన్నారు కాబట్టి డిపోర్ట్ చేశాము అని చెప్పేసి ఆ న్యూస్ ఆర్టికల్లో రాశారు. అసలు కరెక్ట్ ఏంటి ఇన్ఫర్మేషన్ అదైతే తెలియదు. కానీ ఆ న్యూస్ ఆర్టికల్ ప్రకారం 60 days అవుట్ సైడ్ ద కంట్రీ ఉంటే యుఎస్కి రాకూడదా అనే రూల్ అయితే ఎక్కడా లేదు. యాక్చువల్గా యుఎస్లో కనుక H1B మీద ఉన్నప్పుడు జాబ్ పోతే మీకు 60 days టైం ఉంటుంది. ఆ 60 days లో కొత్త జాబ్ ఎత్తుక్కోవాలి, మారిపోవాలి. కానీ ఇప్పుడు ఇండియా వెళ్ళి ఒక్కొక్కసారి ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది. ఫర్ సమ్ రీజన్ 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఏముంది, ఎక్కడుండైనా చేసుకోవచ్చు. కంపెనీకి లేనప్పుడు ప్రాబ్లము వీళ్ళకు ఉండకూడదు. బట్ ఆ పర్టికులర్ CBP ఆఫీసర్ ఏంటంటే, ఇన్ని రోజులు ఇండియాలో ఉన్నావు, ఎలా ఉన్నావు అంటే నీకు జాబ్ లేదని, లేకపోతే ఇక రకరకాల రీజన్స్ వాళ్ళు మాట్లాడతారు. బట్ ఏదైనా సరే వాళ్ళని మీ వీసా క్యాన్సిల్ చేసేస్తున్నాము, మిమ్మల్ని డిపోర్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఏంటంటే వాలంటరీగా సరే మీరేం డిపోర్ట్ చేయొద్దు, మా అంతటా మేమే విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతాము అని చెప్పి వెళ్ళిపోయారంట. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకు అంటే మీ అంతటా మీరు అట్లాంటి సిచ్యువేషన్లో కనుక విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతే ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ H1 అప్లై చేసుకోవటమా, స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవటమా, L1 మీద రావటమా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్ ఏంటంటే పెద్దగా అంత ప్రాబ్లం కాకపోవచ్చు. అయితే వాళ్ళు డిపోర్ట్ చేసి స్టాంప్ వేసి బార్ చేసి పంపిస్తే మాత్రం ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకేదైనా వీసా అప్లై చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అయితే అసలు 60 days అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నామనే రూల్ ఎక్కడన్నా ఉందా అంటే నాకు తెలిసి నేను కూడా కొంచెం ట్రై చేశా ఈ డిగ్ చేయడానికి గూగుల్లో. అంతకన్నా ఇంకా మనకి డిగ్ చేస్తాం గూగుల్, ChatGPT ఇట్లా వాటిలో. కానీ 60 days ఇండియాలో హాలిడేస్ కోసం మోర్ దెన్ 60 days ఉంటే డిపోర్ట్ చేయకూడదు అనే రూల్ అయితే ఎక్కడ లేదు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా 2001లో ఏదో జడ్జిమెంట్ ఎవరో ఇచ్చారంట దీని మీద. CBP ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి విచక్షణ అధికారాలు సపరేట్గా ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా సరే వాళ్ళకున్న ఆలోచన శక్తి మేరకు, అక్కడున్న పరిస్థితుల మేరకు, ఆ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళ డెసిషనే ఫైనల్ డెసిషను. కంట్రీలోకి వీళ్ళని రానియాలా వద్దా అనేది CBP ఆఫీసరు వాళ్ళు అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎవరైనా ఒక 3 నెలలు ఉన్నారు ఇండియాలో, వాళ్ళు చెక్ చేసినప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ అంటే కంపెనీ లేదు, ఎంప్లాయ్మెంట్ లెటర్ లేదు, జాబ్ లేదు, లేకపోతే XYZ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో ఒకటి లేదు అనేది కండిషన్ ఉందనుకోండి, వాడు డినై చేసే ఛాన్స్ ఉంది ఆ టైంలో. బట్ ఇప్పుడు వీళ్ళ స్టేటస్లో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అన్నీ ఉన్నాయి, మేము అన్నీ చూపించాము, ఎంప్లాయ్మెంట్ లెటర్ చూపించాము, ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని వెళ్ళాము, ఇండియాలో ఉన్న హాస్పిటల్ రికార్డ్స్ చూపించాము అని చెప్పి చెప్తున్నారని చెప్పేసి న్యూస్ ఆర్టికల్లో రాశారు. బట్ మరి అంత క్లియర్గా ఉన్న CBP ఆఫీసర్స్ ఎందుకు పంపించారు అంటే కక్షగట్టి వీళ్ళ ముగ్గురినే పంపించాలని మరి పంపించే ఉంటారు కదా.
ఏ రీజన్స్ ఉన్నాయో, మరి వీళ్ళకి నిజంగా జాబ్ ఏమైనా లేదేమో, అంటే ఇండియాలో ఉండి మళ్ళీ వస్తున్నారో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా డీటెయిల్స్ బయటకు వచ్చే వరకు అయితే కరెక్ట్గా అయితే తెలియదు. కానీ బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో గనక ఒకవేళ మిమ్మల్ని రిజెక్ట్ చేసి పంపిస్తే జుడిషియల్ గా, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, నేను అటార్నీని కాదండి, నేను ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని కాదు, బట్ జనరల్ గా నాకున్న నాలెడ్జ్ ఏంటంటే, మీరు ఒకవేళ వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, వెళ్ళాలి అంటే యాజ్ లాంగ్ యాజ్ మీరు యుఎస్ లో ఉన్నంత వరకు అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. కానీ ఒక్కసారి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో గనక వాళ్ళు డినై చేసిన, డిపోర్ట్ చేసి పంపించిన, మోస్ట్ ప్రాబుల్లీ కేసు వేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరన్నా ఉంటే మీరు అటార్నీని కన్సల్ట్ అయ్యి చెక్ చేసుకోండి వాళ్ళతోటి. ఎందుకంటే మనకి వీసా వచ్చినప్పుడు ఫస్ట్ H1B మీద మన అమెరికా వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వీసా వచ్చింది, వీసా రాగానే మనం ఏదో చంకలు గుద్దేసుకొని అమెరికా వెళ్ళిపోతున్నాం అని అనుకోకూడదు. ఎప్పుడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ క్లియర్ అయిందో అప్పుడే మనము సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చినట్టు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఆయన ఏ రకంగా అయినా డినై చేయొచ్చు. జనరల్ గా దేనికి డినై చేస్తారు? రాంగ్ డాక్యుమెంట్స్, మిస్రిప్రజెంటేషన్ అంటారు, లేకపోతే మనకి ఎంప్లాయ్మెంట్ లేకుండా రావడమో, లేకపోతే ఈ క్యాండిడేట్ పర్సనల్ హిస్టరీ వల్ల ఏమన్నా అమెరికాకి బ్యాడో ఇలాంటివి, లేకపోతే హెల్త్ రిస్క్లు ఏమన్నా ఉన్నాయి, కొత్త వైరస్లు ఏమన్నా తీసుకొస్తారు ఈ కంట్రీకి, ఇలా ఏమన్నా రిస్క్ బేస్డ్ ఈ పర్సన్ అమెరికాలోకి ఎంటర్ అవ్వడం వల్ల రిస్క్ ఉంటుంది అని అనుకుంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సిబిపి ఆఫీసర్ డినై చేయొచ్చు. ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే మనము పర్ఫెక్ట్ గా ల్యాండెడ్ ఇన్ అమెరికా అని చెప్పుకోవాలి. అప్పటి వరకు మాత్రం మన ఎంట్రీ గ్యారంటీ లేదు. ఒక్కసారి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో గనక వాళ్ళు డినై చేస్తే మనము జనరల్ గా కోర్టులో ఫైట్ చేసే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఫైట్ ఏదైనా చేయాలన్నా మనం లీగల్ గా అమెరికాలో ఉన్నప్పుడు, లీగల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమెరికాలో ఉన్నప్పుడు మనం ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ వీడియోలో చెప్దాం అనుకుంది ఏంటంటే, సిపిపి ఆఫీసరు డెసిషన్ ఈస్ ఫైనల్ అథారిటీ. వీళ్ళు మాత్రం వాలంటరీ డిపోర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కొంత ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ వీసాకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఈజీగా. బట్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న H1 మాత్రం ఇంకా 90% ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ బేస్ మీదనే కదా వీళ్ళని డిపోర్ట్ చేసి పంపించారు. సో ఇంకా మళ్ళీ అదే H1B మీద మళ్ళీ ఇప్పుడు ఓన్లీ స్టాంపింగ్ అయిన వీసా క్యాన్సిల్ చేసి H1 ఒకటి స్టిల్ వ్యాలిడ్ అంటే మళ్ళీ స్టాంపింగ్ వేయించుకోవడానికి పోవచ్చు. మరి ఒకవేళ వీళ్ళు H1 రివోక్ చేశారనుకోండి ఆ పర్టికులర్ టైంలో, ఇంకా మళ్ళీ ఆ H1 పనికిరాదు. మరి ఈ కండిషన్లో అటార్నీస్ అయితే కరెక్ట్గా చెప్పగలరు. ఒకవేళ ఆ కండిషన్లో డిపోర్ట్ అయితే మళ్ళీ స్టాంపింగ్ వేయించుకుని మళ్ళీ మనం అమెరికా రావచ్చా, లేదు మొత్తానికే ఇంకా మన H1 కంప్లీట్ అయిపోయి ఇక H1 అయిపోతుంది, మళ్ళీ మనం ఆ H1 మీద రాలేము, ఇంకొకటి అప్లై చేసుకోవాలంటే ఇంకా మళ్ళీ సేమ్ టు సేమ్ ఏది మన లాటరీలో వెళ్ళడము, అప్లై చేసుకోవటము, అదొక పెద్ద ప్రాసెస్. బట్ ఏదేమైనా ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ పాపం. ఎందుకంటే ఒక లైఫ్ అనేది మనం డిజైన్ చేసుకుని ఉంటాం కదా అబ్రాడ్లో ఉన్నప్పుడు. ఏదో వెళ్తాం ఇండియాకి పని మీద, పనో లేకపోతే పిల్లలు, ఇప్పుడు పేరెంట్స్ చాలా మందికి పెద్దోళ్ళు అవుతున్నారండి, వాళ్ళని కూడా ఒక్కొక్కసారి చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక 2-3 months హాస్పిటలైజ్డ్ అయినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం ఉంటాం, జాబ్ చేసుకుంటాము. ఈ కండిషన్ మీద రానికపోవడం అనేది మాత్రం చాలా బాధాకరము. బట్ కండిషన్స్ ఏంటి అనేది మనకైతే 100% తెలియదు కదా. సిబిపి ఆఫీసర్ కన్నా పెద్ద నాలెడ్జ్ మనకు ఉండదు కాబట్టి దెర్ ఈస్ సంథింగ్, ఏదైనా ఉండుండొచ్చేమో ఆయన అంత డినై చేయడానికి రీజన్ అయితే ఉండుండొచ్చు అనుకుంటా. సో ఎవరైనా సరే ఇప్పుడు ఇది ఒక లెసన్స్ లెర్న్డ్ లాగా మీరు తీసుకొని, మీరు ఎవరైనా సరే లాంగ్ గ్యాప్ పెట్టుకోవడానికి ఏమైనా ఇండియా వెళ్తుంటే, ఫర్ సపోజ్ మీకు ఈ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అనో, లేకపోతే పెళ్ళిళ్ళు అనో, లేకపోతే ఇంకొకటనో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ లెంగ్త్ గ్యాప్ మీరు జాగ్రత్తగా చూసుకొని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగితే అనేది మాత్రం ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చూపించారంట, అయినా రిజెక్ట్ చేశారట, మన డిపోర్ట్ చేశారట. సో కాబట్టి అది ఎలో చేస్తారా చెయ్యరా, లేదు అంటే ప్రశాంతంగా ఒక 15 రోజులు 20 రోజులు వెళ్ళి ఎంబటే వెనక్కి వచ్చేసేయండి. ఎందుకంటే ఆ ముగ్గురులో ఒక అతను మోర్ దెన్ 3 months ఉన్నాడు, ఒక అతను మోర్ దెన్ 60 days ఉన్నాడు. అంత లాంగ్ ఉన్న వాళ్ళవే న్యూస్ బయటకు వచ్చిందనమాట. కాబట్టి ఎక్కువ రోజులు ఉండకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. వీలైతే అసలు ఇండియా వెళ్లకుండా ఉండడానికే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో బెటర్. నాకు తెలిసి ఈ సిచ్యువేషన్స్ అన్ని సెట్ అయ్యే వరకు
బట్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటే తప్పదు కదండి, ఎవరికైనా వెళ్ళాల్సిందే కదా. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్లకుండా అయితే ఉండలేము. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే, బాధగా చెప్పాలంటే, నిజంగా ఈ యుఎస్ కోసము తల్లిదండ్రులు చనిపోయినా కూడా వెళ్లకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అది అయితే కరెక్ట్ కాదు. నిజంగా అసలు యుఎస్ఏ జీవితం అనుకొని బతకూడదు కదా. అంటే మన పేరెంట్స్ పోయినా కూడా వెళ్ళి వాళ్ళని చూడలేని దుస్థితిలో అమెరికా పిచ్చి ఉంది అంటే అది నిజంగా బాధాకరం. యాక్చువల్గా నేనే విన్నా. నాకు తెలిసిన సర్కిల్లోనే వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు అంటే ఇక మళ్ళీ వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేము అన్న ఉద్దేశంతో. బట్ అది కూడా కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇంకా ఆఖరి చూపు చూసుకోవడం కన్నా గొప్పతనం ఏముంటుందండి లైఫ్లో. నిజంగా కనీ పెంచిన వాళ్ళని కూడా వీసా కోసం చూడలేని దుస్థితిలో ఉన్నామంటే ఇంకా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.